హాయ్ ఫ్రెండ్స్, మరికాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో స్టేడియం బయట మాటల యుద్ధం నడుస్తోంది. అభిషేక్ శర్మపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకమైన ఉత్కంఠ. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో, మైదానం బయట మాటల యుద్ధం కూడా అలాగే సాగుతుంది. తాజాగా జరిగిన చర్చల్లో యువ ఆటగాడు అభిషేక్ శర్మపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వాటికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. భారత్, పాకిస్తాన్ జట్లు తలపడే మ్యాచ్కు ముందు టాక్ షోలు, చర్చలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన మహ్మద్ ఆమిర్, అభిషేక్ శర్మను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశాడు. అతడు సాంకేతికంగా బలమైన బ్యాటర్ కాదని, సరైన ప్రణాళికతో బౌలింగ్ చేస్తే అతడిని త్వరగా అవుట్ చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఆమిర్ వ్యాఖ్యల్లో ముఖ్యంగా స్లాగర్ అన్న పదం ఎక్కువ చర్చకు దారి తీసింది. అంటే టెక్నికల్గా కాకుండా ప్రతి బంతిని బలంగా కొట్టే ఆటగాడిగా అభిషేక్ను చూపించే ప్రయత్నం చేశాడు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. విమర్శలు పెరగడంతో ఆమిర్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అభిషేక్ ఇంకా పూర్తిగా తన ప్రతిభను నిరూపించాల్సి ఉందని కవర్ చేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దృష్టికి చేరాయి. ఆయన ఆమిర్ వ్యాఖ్యలను ఖండిస్తూ గట్టిగా స్పందించాడు. అభిషేక్ను స్లాగర్ అని పిలవడం సరైంది కాదని, అతడు సంపూర్ణ బ్యాటర్ అని స్పష్టం చేశాడు. అభిషేక్కు అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉందని, బంతి లైన్, లెంగ్త్కు అనుగుణంగా షాట్ ఎంచుకునే తెలివి అతనికి ఉందని హర్భజన్ వివరించాడు.